హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫన్నీ కపిల్ డైరీస్. ఈరోజు బ్లాగ్లో నేనైతే మా ఫ్రెండ్ మ్యారేజ్ కోసం ఊరు వెళ్తున్నాను అనమాట. చాలా రోజుల నుంచి ట్రిప్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఫైనల్లీ ఆ డే అయితే వచ్చేసింది. మ్యారేజ్ అంటే ఒక్క ఫంక్షనే కాదు కదా, చాలా ఈవెంట్స్ ఉంటాయి. సో అందుకే ఈసారి ప్యాకింగ్ అయితే కొంచెం పెద్ద ప్రాసెస్ అనే చెప్పాలి. ఈ బ్లాగ్లో నా కంప్లీట్ ట్రావెల్ ప్రిపరేషన్ మొత్తం మీతో షేర్ చేయబోతున్నాను అనమాట. లగేజ్ ప్యాకింగ్ ఎలా స్టార్ట్ చేశానో, ఏమేమి అవుట్ఫిట్స్ తీసుకున్నాను, మ్యాచింగ్ జ్యువెలరీ అన్నీ కూడా నేను ఈ వ్లాగ్లో అయితే మీకు చూపిస్తాను. సో వీడియోని మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫనీ కపిల్ డైరీస్. ఫస్ట్ అయితే శారీస్ ప్యాక్ చేస్తున్నాను అనమాట. ఈ మ్యారేజ్ కోసం కొన్ని శారీస్ నేను ముందే ఆన్లైన్లో ఆర్డర్ చేసి డైరెక్ట్గా ఊరికి పంపించేశాను. ఎందుకు అంటే అక్కడ బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేయించుకోవడం కోసం ఈజీ ఉంటుందని చెప్పనమాట. ఇప్పుడు ఇంకా అవి ఆల్రెడీ రెడీగా అక్కడ ఉన్నాయి కాబట్టి నేను రిమైనింగ్ కొన్ని శారీస్ అయితే ఇక్కడ రెడీమేడ్ బ్లౌజెస్ తీసుకున్నాను. సో టైం చాలా తక్కువ ఉండడం వల్ల స్టిచ్చింగ్ కోసం వెయిట్ చేయకుండా కొన్ని అయితే రెడీమేడ్ ఆప్షన్స్తో మేనేజ్ చేద్దాం అనుకున్నాను అనమాట. సో ఇప్పుడైతే ఆ శారీస్ అండ్ బ్లౌజెస్ అన్నీ కూడా ఒక ప్లేస్లో అరేంజ్ చేసి లగేజ్లో అయితే ప్యాక్ చేస్తున్నాను. మ్యారేజ్ అంటే మీ అందరికీ తెలిసిందే కదా, ఒక్క ఫంక్షన్ అయితే కాదు, ప్రతి ఈవెంట్కి డిఫరెంట్ లుక్ అయితే ఉంటుంది కాబట్టి నేనైతే ఇంకా ముందుగానే ఇంకా ప్లాన్ చేసుకున్నాను అనమాట. లేదంటే అక్కడికి వెళ్ళక ఈ శారీకి ఆ బ్లౌజ్ ఎక్కడ అన్నీ సెట్ చేసుకోవాల్సి వస్తుంది. ఎప్పుడూ జరిగే సీన్ అనమాట ఇదైతే. నేను ఆల్మోస్ట్ ఒక 10 డేస్ అయితే ఊర్లో ఉందాం అనుకుంటున్నాను కాబట్టి ఇంకా క్యాజువల్ వేర్, నైట్ వేర్ అన్నీ కూడా కొంచెం ఎక్కువగానే ప్యాక్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ దాంతోపాటు బుక్స్ కూడా కంపల్సరీగా తీసుకెళ్తాను. ఎందుకంటే అక్కడ ఉన్నా కూడా నేను ఇంకా ఆఫ్లైన్ మ్యూజిక్ క్లాసెస్కి అయితే అటెండ్ అవ్వాలన్నమాట. ఇంకా నేను బుక్స్ అయితే ప్యాక్ చేసుకున్నాక జ్యువెలరీ అయితే సెట్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే నేను కొన్ని శారీస్కి ఈ జ్యువెలరీ పెట్టుకుందామని అయితే పెట్టుకుని ఆర్గనైజ్గా చేసుకుని అయితే పక్కన పెట్టుకున్నాను అనమాట. బట్ ట్రావెలింగ్లో మన జ్యువెలరీ ఎట్లా ఉంటుందంటే సూట్ కేసెస్ అవి ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తాం కాబట్టి ఇంకా కొంచెం విరిగిపోతాయన్న భయం అయితే ఉంటుంది. అందుకే నేను ఇంకా మంచిగా ప్యాక్ చేసుకుని ఒకటే బాక్స్లో ఆర్గనైజ్డ్గా పెట్టుకుందాం అనుకున్నాను. సో ఓన్లీ మ్యారేజ్కే కాబట్టి అంత ఎక్కువ జ్యువెలరీ ఏమి ఉండదు. సో అందుకని చెప్పి నేను ఇంకొక బాక్స్లోనే ఫిక్స్ అయ్యాను అనమాట. ఇంకా ఇలా ముందే ఆర్గనైజ్ చేసుకుంటే అక్కడ రెడీ అయ్యే టైంలో ఏది ఎక్కడ ఉంది అని చెప్పి వెతుక్కోవాల్సిన అవసరం అయితే ఉండదు. సో నేను ఇంకా చిన్న చిన్న యాక్సెసరీస్ మిస్ అవ్వకుండా అన్నీ ఒకటేలాగా పెట్టేసుకున్నాను, చాలా ఈజీగా ఉంటుందని చెప్పి. చూసారు కదా, నా జ్యువెలరీ ప్యాకింగ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో మేకప్ ఎసెన్షియల్స్లో నా దగ్గర ఉన్న డైలీ యూజ్ ప్రొడక్ట్స్ కాకుండా నేను ఇంకా కొంచెం స్పెషల్ ప్రొడక్ట్స్ కూడా తీసుకున్నాను. అండ్ ట్రావెల్లో ఈజీగా క్యారీ చేయాల్సింది కాబట్టి సెపరేట్ మేకప్ పౌచెస్ కూడా యూజ్ చేస్తున్నాం అనుకుంటున్నాను అనమాట. ఇప్పటి వరకు అయితే ఇంకా మ్యారేజ్ అవుట్ఫిట్స్, క్యాజువల్ వేర్, బుక్స్, జ్యువెలరీ, మేకప్ అన్నీ పెట్టుకున్నాను. వీటితో పాటు ఒక చాలా ఇంపార్టెంట్ అయితే ఒకటి ఉందన్నమాట. అదేంటి అంటే మనం వ్లాగ్స్ కూడా షూట్ చేస్తాం కాబట్టి ఇంకా ట్రైపాడ్, మొబైల్ స్టాండ్, ఛార్జెస్, పవర్ బ్యాంక్ ఇలాంటివి కూడా చాలా కంపల్సరీ అనమాట మనకి. అవి లేకుండా కంటెంట్ అయితే అసలు నేను షూట్ చేయలేము, అసలు ఎవరికైనా కష్టమే కదా. నేను ముందే అనుకున్నట్టే ఫైనల్గా ఇంకొక బ్యాగ్ కూడా రెడీ అయిపోయింది. సూట్ కేసులో పడినవన్నీ కూడా ఇప్పుడే నేను కొన్ని బ్యాగ్లో సర్దుదాం అనుకుంటున్నాను. ప్యాకింగ్ అంటే ఇంకా ఎంత ప్లాన్ చేసినా లాస్ట్ మినిట్లో నాకు తెలిసి ఏదో ఒకటి గుర్తొస్తూనే ఉంటుంది కాబట్టి ఇంకా అవన్నీ కూడా నేను ఈ బ్యాగ్లో అయితే సర్దుదాం అనుకుంటున్నాను. సో అవి కూడా ఒకసారి చెక్ చేసుకుని ప్యాక్ చేసేస్తున్నాను అనమాట. ఫైనల్గా రెడీ అయిపోయాం అనమాట. ఇదైతే మా లగేజ్ నేను అనుకున్న దానికంటే కొంచెం తక్కువగానే అయ్యింది. బట్ ఇంకా ఏం చేస్తాంలే కాబట్టి మ్యారేజ్ ట్రిప్ కదా. సో కపిల్ అయితే ఇప్పుడు చూసారు కదా, ఆటో బుక్ చేస్తున్నాడు అనమాట. ఇంకా మేము ఇద్దరమే కాబట్టి ఆటో అయితే సరిపోతుంది, పెద్ద లగేజ్ కూడా లేదు మాకు. స్టేషన్ కూడా మాకు దగ్గరే అనమాట, ఒక 1/2 అవర్ పడుతుంది. బట్ మా ట్రైన్ వచ్చేసి ఈవినింగ్ 7కి, కానీ జర్నీ అయితే మేము లాస్ట్ మినిట్ టెన్షన్ ఎందుకు అని చెప్పేసి 5:30కి అయితే స్టార్ట్ అవుతున్నాం ఇక్కడ నుంచి. కొంచెం ఎర్లీగా వెళ్ళిపోతే కంఫర్టబుల్గా ఉంటుంది అనిపించింది అనమాట. కానీ బయటకు వచ్చి చూస్తే మాత్రం ట్రాఫిక్ మామూలుగా లేదనమాట. ఈ టైంలో మొత్తం స్కూల్ బస్సెస్, కాలేజ్ బస్సెస్ అన్నీ ఉంటాయి కాబట్టి చాలా రష్ ఉంటుంది. ఫైనల్గా స్టేషన్కి రీచ్ అయ్యాము. ఇక్కడ కూడా ఫుల్ రష్ ఉంది. కపిల్ అయితే ఇంకా మాతో పాటు ఊరు రావట్లేదు కాబట్టి ప్లాట్ఫామ్ టికెట్ తీసుకున్నాడు అనమాట. మేము ఇంకా లగేజ్ అంతా పట్టుకుని మెల్లగా ప్లాట్ఫామ్ మీదకి అయితే నడుచుకుంటూ వస్తున్నాము. ఇంక ఇక్కడ లిఫ్ట్స్ కూడా అనమాట, చాలా క్రౌడ్. ఇంకా అందరికీ ట్రైన్స్ ఒకే టైంకి ఉంటాయి కాబట్టి ఇంకా ఆల్మోస్ట్ అందరూ క్రౌడ్ అయితే ఇక్కడే ఉన్నారు. అప్పటికే ట్రైన్ అయితే మాకన్నా ముందే వచ్చేసి రెడీగా ఉంది. అది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి టెన్షన్ ఏం లేదనమాట. సో మేమైతే కోకనాడకి అయితే టికెట్స్ బుక్ చేసాము. ఎందుకంటే ఇది చాలా ఎర్లీగా వెళ్తుందనమాట. మనకి లింగంపల్లిలో 7కి స్టార్ట్ అవుతుంది, కాకినాడ వెళ్ళేటప్పటికైతే 5:30 or 6 అవుతుందన్నమాట. కానీ మా బోగి మాత్రం చాలా దూరంలో ఉంది.
ఇంకా లగేజ్తో అలా నడుచుకుంటూ వెళ్ళేటప్పటికి కొంచెం అలసిపోయామన్నమాట. అక్కడికి వెళ్ళాక చూస్తే ఇంకా డోర్స్ ఓపెన్ చేసి లేదు. సరే అని చెప్పి ఇంకా పక్కన నిలబడి కొంచెం సేపు వెయిట్ చేసాము. సో ఫైనల్గా ట్రైన్ లోపలికైతే ఎంటర్ అయిపోయాము. లోపలికి వెళ్ళాక బ్యాగ్స్ అన్నీ కూడా ప్లేస్ చేసేసి ఒక్కసారి సీట్లో కూర్చుని ఇంకా అమ్మాయి అనిపించింది. ఇంకా ట్రైన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి కొంతసేపు అట్లా అట్లా నడుస్తూ ఉంటాం అనమాట. ఇంకా మాకేం గుర్తొచ్చిందంటే ఫుడ్ తెచ్చుకున్నాం కానీ మేమేదో వాటర్ బాటిల్ అండ్ స్నాక్స్ మర్చిపోయాం అనమాట. ఇంకా ట్రైన్ కదలడానికి చాలా టైం ఉందని చెప్పి వాటర్ అండ్ స్నాక్స్ తెచ్చుకోవడానికి అయితే వెళ్తున్నాము ఇక్కడ. ఇంకా స్టేషన్లో ఉన్నప్పుడే కొన్ని స్నాక్స్ కూడా తీసుకున్నాము. క్లైమేట్ కూడా చాలా బాగుంది కాబట్టి ఇంకా లోపలికి వెళ్ళకుండా కొద్దిసేపు ఇంకా ప్లాట్ఫామ్ మీద అలా తిరుగుతూ బయట చూస్తూ ఇంకా టైంపాస్ చేసామన్నమాట. తర్వాత ఇంకా ట్రైన్ లోపలికి వెళ్ళి సీట్స్లో అయితే సెటిల్ అయ్యాము. లగేజ్ అంతా ఇంకా అడ్జస్ట్ చేసేసుకున్నాం కాబట్టి కొంచెం సేపు కూర్చుని కబుర్లు చెప్తున్నాం అనమాట. ఇంకా ఇంతలోనే ట్రైన్ మెల్లగా మూవ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. కపిల్ అయితే ఇంకా బయట నుంచి వచ్చేసాయి. ఇంకా అమ్మయ్య ఫైనల్లీ వెళ్ళిపోతున్నారు వీళ్ళని చెప్పి చాలా హ్యాపీగా నవ్వుకుంటూ డ్యాన్స్ చేస్తున్నారు ఇక్కడ. మేము కూడా ఇంకా విండో దగ్గర కూర్చుని బాయ్ చెప్పేసి బయటకు వచ్చి సెండ్ ఆఫ్ ఇచ్చేసామన్నమాట. ట్రైన్ స్పీడ్గా పెరిగాక ఇంకా నేను సీట్స్ దగ్గరికి వచ్చేసి కూర్చున్నాను. ఇంకా జర్నీ స్టార్ట్ అయ్యాక చాలాసేపు అసలు టైం తెలియకుండానే గడిచిపోయింది. మన ఊరి ట్రైన్ అంటే ఇంకా ఆల్మోస్ట్ అందరూ మన వాళ్ళే ఉంటారు కదా. ఎవరో ఒకరు అలా మాట్లాడడం స్టార్ట్ చేస్తారంతే. ఇంక అందరూ ముచ్చట్లు పెట్టుకుంటూ జర్నీ ఎంజాయ్ చేస్తున్నాము. అలా కబుర్లు చెప్పుకుంటూ చూస్తే ఆల్మోస్ట్ 2 అవర్స్ ఎలా గడిచాయో కూడా తెలియలేదు. కొంచెం సేపటికి బాగా ఆకలి వేయడంతో ఇంకా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాం అందరం. నేనైతే ఇంకా ఫ్రైడ్ రైస్ తెచ్చుకున్నాను అనమాట. అదే కూర్చొని తింటున్నాము. ఇంకా వాళ్ళంతా ఇంకా 9:30 కల్లా అయితే స్లీప్ వేసేసారనమాట. మనకి ఎక్కడున్నా కూడా నిద్ర రాదు కాబట్టి ఇంకా కొద్దిసేపు ఇంకా అలా ఫోన్ చూస్తూ ఇంకా అలా టైంపాస్ చేశానమాట. ఇంకా వాళ్ళైతే 3:30 ఆ టైంకి రాజమండ్రిలో దిగేశారు. ఇంకా అసలు నాకు నిద్ర పట్టలేదనమాట. ఎందుకంటే లైట్స్ అవన్నీ వేసేసారు. ఇంకా నేను ఏం చేశానంటే కిందకు వచ్చి కూర్చొని ఇంకా అలా వ్యూ చూస్తున్నాను. ఇక్కడ 4:30 కల్లా తెల్లారిపోయిందనమాట. పొలాలు అవి చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఊరు వచ్చేసామని చెప్పి. ఇంకా మూమెంట్ని అలా ఎంజాయ్ చేస్తూ కొద్దిసేపు ఇంకా టైం అలా స్పెండ్ చేశాను. మార్నింగ్ అయ్యేసరికి ట్రైన్ అయితే కరెక్ట్ టైంకి స్టేషన్కి రీచ్ అయిపోయింది. మా తమ్ముడు ఇంకా ఆల్రెడీ స్టేషన్కి వచ్చేసి వెయిట్ చేస్తున్నాడు అనమాట. అక్కడి నుంచి లగేజ్ అంతా తీసుకుని డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోయాము. సో ఇదనమాట మా జర్నీ వ్లాగ్ అయితే ఇక్కడితో కంప్లీట్ చేసేస్తాను. నెక్స్ట్ నుంచి ఫుల్ వెడ్డింగ్ వ్లాగ్స్తో స్టార్ట్ అవబోతున్నాయి కాబట్టి మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఒక్క వ్లాగ్ కూడా మిస్ అవ్వకండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్ బాయ్.